చేసింది రాజేష్నాథ్ అఘోరి? చాలా చేసింది స్వామి. నేను ఆర్టీవీ అధికారికి ఇస్తున్నాను, అది జర్నలిస్ట్ గారికి మాట్లాడండి. లైవ్లో ఉన్నాను చెప్పాను. లైవ్లో ఉన్నాం చెప్పాను. మీరు ఏదైనా రాజేష్నాథ్ అఘోరి గారు నమస్తే అండి. నా పేరు మనోజ్ అండి. నా వాయిస్ వినిపిస్తున్నా మీకు? ఓకేనా? వినిపిస్తుందండి, క్లియర్గా ఉంది. రైట్. రాజేష్నాథ్ అఘోరి పీసీఆర్ ఫోన్ లైన్లో. రైట్. ఏంటండి అఘోరి ఇప్పుడు సెన్సేషన్ లేపుతుంది, ఇప్పుడు తన అఘోరి అని పిలవచ్చా? అఘోరి అయితే నేను అఘోరి అని పిలుద్దాను కదండి. ఓకే, ఇప్పుడు తను ఏమని పిలవాలి? చెప్పినప్పుడు కూడా నేను అఘోరి కాదు, నాకు చదువు కూడా కాదు అని చెప్పా. ఓకే, ఆయన శ్రీనివాస్ కదండి, శ్రీనివాస్ అని పిలవండి. ఓకే, శ్రీనివాస్ ఇప్పుడు అఘోరి అని సంబోధించకూడదు ఇక్కడ నుంచి. అఘోరి అంటే ఎలా ఉంటుందంటే 3 పంతులు ఉంటాయి, కీనారాం పంతి, దక్షిణ పంతి, వామపంతి. ఏమండి, దక్షిణ పంతిలో నాది ఎవరైతే నాథ్ సాంప్రదాయాన్ని ఫాలో అవుతారో వాళ్ళందరూ ఉంటారు. ఆ అఖాడాకి సంబంధించి నేను ఉపాధ్యక్ష అండి. ఓకే, మా అధ్యక్షులు వారు ఆదేశ్నాథ్ జీ అఘోరి గుజరాత్ లో ఉంటారండి, కీడి బ్రహ్మలో. ఓకే, మా ఉజ్జయిన్ బేస్ చేసుకుని మొత్తం మేము ఇది చేస్తూ ఉంటాం భారతదేశం అంతా కూడా. ఓకే, ఏమండి, అఘోరి సాంప్రదాయంలో ఎవరున్నా మాకు తెలుస్తుంది కదా. నేను ఇక్కడ గురు పరంపర ఉంటుందని మాకు ఫస్ట్. ఇప్పుడు నేను అఘోరి అని చెప్పుకోవాలంటే గురు పరంపర ఉంటుంది. ఇప్పుడు మా గురువు గారు ఆదేశ్నాథ్ జీ అఘోరి, వాళ్ళ గురువు గారు ప్రేమ్నాథ్ జీ, వాళ్ళ గురువు గారు రామ్నాథ్ జీ, ఇలా చెప్పాలండి. అడుగుతారు మమ్మల్ని క్వశ్చన్ ఎక్కడికి వెళ్ళినా కూడా. ఓకే, మీరు ఏ సాంప్రదాయం, ఏ పంత్ అంటే మాది నటేశ్వరి పంత్, ఇవన్నీ చెప్పకపోతే అఘోరి ఎలా అవుతాడు? ఓకే, ఇవేమీ లేకుండా అఘోరి అని చెప్పి నేను అనేస్తే అయిపోతుందండి. ఎందుకంటే ముఖ్యంగా చెప్తున్నానండి, నేను అసలు ఇప్పటిదాకా టీవీలోకి రాకపోవడానికి, ఫోన్లు చేసినా ఎత్తకపోవడానికి కారణం ఏంటంటే ఆ శ్రీనివాస్ ఏదో మాట్లాడిన వెంటనే నేను మామూలు బట్టలు ఒకటి అండి, మా దాంట్లో మా సాంప్రదాయంలో ఖచ్చితంగా ఇలాగే ఉండాలని రూల్ ఉండదు. అంటే తప్పు చేయకూడదు, ఖచ్చితమైన సాధన చేయాలి. రాజేష్నాథ్ అఘోరి మామూలు బట్టలు ఒక్కొక్కసారి వేసుకుంటాం. ఇదండి ఎవరో పిల్లలు తీసుకొస్తారు, వేసుకుని చూపించమంటారు. ఆ వేసుకున్న ఫోటోలు చూపించి రాసలేదు అంటే అర్థం ఏమన్నా ఉందండి? దాని రాసలేదని హెడ్డింగ్లు పెట్టి మీ టీవీలో కూడా చూపించారు. దానివల్ల ఏమైందండి? పూర్తి భారతదేశంలో ఎంతమంది శిష్యులను తయారు చేసి ప్రతిసారి ప్రతి చోట అన్నదానాలు చేస్తూ, ఎక్కడైనా ధర్మానికి చిన్న ఇబ్బంది కలిగినా వెళ్ళి పోరాడుతూ ఎన్నున్నాయి. ఇప్పుడు పంపిస్తాను, మీకు టెలికాస్ట్ చేస్తారా ఎన్ని చేసామో? డెఫినెట్ గా పంపించండి. నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు శ్రీనివాస్ గా చెప్పబడుతున్నటువంటి వ్యక్తి రాసలేదని వేస్తే జనాలు ఏమనుకుంటారు? అంటే శ్రీనివాస్ గా చెప్పబడుతున్న ఈ వ్యక్తి అఘోరగా వేషం వేసుకొని తిరుగుతున్నాడు కదా, అంటే ఏంటి? అఘోరి అయితే మా అఖాడాలకు సంబంధించి ఎక్కడ ఈ అఘోరి అఖాడా కాదండి, కిన్నారం పంతి కాదు, అతను మా అఖాడాలో లేడు. నాగసాధు అంటే ఏంటంటేనండి, ఆదిశంకరాచార్య హైందవ ధర్మ పరిరక్షణ కోసం ఏర్పాటు చేయబడ్డ సైన్యం. ఓకే, వాళ్ళు నాగసాధు అవ్వాలంటే వెళ్లి గురు శుశ్రూష 12 సంవత్సరాలు చెయ్యాలి. ఓకే, చేసిన తర్వాత తన అంగాన్ని కర్రకి చుట్టి ధ్వజ కింద తెగ్గొస్తారండి, నరాలను తింపి పనిచేయకుండా చేస్తారు. ఓకే, చేసిన తర్వాత కర్మకాండలు జరిపించి నాగసాధువుగా తీసుకున్న తర్వాత వాళ్ళు బయటికి రారు. ఎప్పుడు అఘోరు నగ్నంగా ఉండడు. సాధనా సమయాల్లో శ్మశానాల్లో కూడా ఖచ్చితంగా లంగోట్ కట్టుకుని ఉంటాడు. అదే నగ్నంగా ఎప్పుడు అఘోరు తిరగడు. నాగసాధువులు ఇప్పుడు రోడ్డు మీకు వస్తారు, వాళ్ళు కూడా కాషాయం కట్టుకుని ఉంటారు. ఇప్పుడు జోనా అఖాడాకి వెళ్ళండి కాషాయం కట్టుకునే ఉంటారు, దిగంబర అఖాడాకి వెళ్ళండి కాషాయం కట్టుకునే ఉంటారు. అంటే ఏంటి శ్రీనివాస్ ఎక్కడి నుంచి వచ్చినట్టు? మరి శ్రీనివాస్ ఏంటి తెలుగు రాష్ట్రాల్లో కాదు నార్త్ ఇండియాలో తిరుగుతున్నారు ఆయన? శ్రీనివాస్ ఈ మీడియా, సోషల్ మీడియా నుంచి వచ్చినట్టు. ఓకే, ఆయనకు అసలు ఎటువంటి సాధన లేదు, ఏమీ లేదు. ఒకటండి, ఉంటే అఘోర్ అనేవాడికి ఖచ్చితంగా నాడి ఉంటుంది. మెడలో ఉందా లేదు? ఏమండి, నాడి మంత్రి చెప్పాలి వచ్చా, గురు మంత్రి చెప్పాలి వచ్చా, కానిఫాన్ గాయత్రి చెప్పాలి వచ్చా, స్నానం చేయాలంటే అలీల్ గాయత్రి చెప్పాలి వచ్చా, కూర్చోవాలంటే బయటనేక మంత్రి ఉంటుందండి, నల్ల బట్టలు కట్టుకోవాలంటే కాలకపడపై ఎన్నిక మంత్రి ఉంటుంది, నాడి వేసుకోవాలంటే నాథ్ జనేవు మంత్రి ఉంటుంది. ఏమొచ్చండి అతనికి? ఓకే, అతను నాకు వ్యక్తిగతంగా శత్రువేం కాదు. నేను ఫస్ట్ చెప్పాను ఫేస్బుక్ లో, ఇతను అఘోరి కాదు, నాకు చదువు కాదు, ధర్మం కోసం పోరాడుతున్నాడు కాబట్టి అలా పోరాడితే నేను సపోర్ట్ చేస్తానని చెప్పి అప్పుడు వెంటనే నా దగ్గరికి వచ్చాడు. పాద పూజ నాడు తర్వాత వచ్చాడు. ఇక్కడ ఇన్ని భోజనాలు జరుగుతున్నాయి కదా అని ఒక 96,000 ఎంతో అక్కడ పెట్టాడు. తర్వాత నేను అప్పించానని చెప్పి నా మీద పెద్ద ఇది చేసిన అంటే వెంటనే ₹1,00,000 పంపించాను, నేను ₹1,00,000 అన్నాడని చెప్పి నా మీద ఏవేవో బోల్డ్ చెప్పేసాడు. ₹1,00,000 ఇవ్వాలన్నాడు ఎవరికో. వాళ్ళు అడగరండి, వాళ్ళు వచ్చి అడుగుతారు కదా. ఎక్కడి నుంచి వస్తున్నాయి మరి ఇప్పుడు ఈ శ్రీనివాస్ గా పడుతున్న వ్యక్తికి ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులన్నీ? శ్రీనివాస్ నాకు ఇప్పుడు ఏదైతే మోకిళ్ళలో కేసు పెట్టారో ఆ తల్లి కూడా నాతో మాట్లాడిందండి. ఇలా అబద్ధాలు చెప్పి ఉజ్జయిని తీసుకెళ్లి డబ్బులు దొబ్బి నెక్స్ట్ మళ్ళీ ఇంకొక 5 లక్షలు అడిగారండి, ఇలా ఇచ్చేసారని చెప్పి ఆవిడ కూడా, ఆ తల్లి కూడా మాట్లాడింది. నేను వెంటనే, ఎందుకంటే మన కోర్టులు ఉన్నాయి, పోలీసులు ఉన్నారు కదమ్మా, ఆశ్రయించండి అని చెప్పి ఆవిడ కేసు ఆల్రెడీ పెట్టానండి అని చెప్పి చెప్పింది. ఓకే, అదండి. సో ఇప్పుడు శ్రీనివాస్ గతంలో మీ దగ్గర కూడా వచ్చారు కదా, మీ పైన కూడా అనేక ఆరోపణలు చేశారు. నేను చెప్పింది ఏంటంటే బట్టలు కట్టుకుని తిరగాలమ్మా, అఘోరి అని చెప్తున్నావు, నాగసాధు అని చెప్తున్నావు, నువ్వు ఈ రెండు కాదు. కానీ ఈ ఇద్దరు ఇలా తిరగరు సమాజంలో. అఘోరి అంటే భయాన్ని పోగొట్టేవాడు కానీ భయపెట్టేవాడు కాదు.
అంతే కదండి. గతంలో మీ దగ్గర కూడా వచ్చాడు కదా, అప్పుడు అనేక ఆరోపణలు మీ పైన కూడా చేశాడు. ఏకంగా నాకు తెలిసి వర్షిని కూడా మీ దగ్గర శిష్యరికం కోసం వచ్చినట్టుంది. ఇప్పుడు అమ్మాయిని అవునండి, తీసుకొని ఉంది. వెళ్ళిపోయాడు. చాలా కాలం ఉంది, ఒక 5-6 నెలలు నా దగ్గరే ఉంది. ఓకే. అందరి పిల్లలతో పాటు సాధన చేసేది. ఓకే, తనని ఇప్పుడు తీసుకొని వెళ్ళిపోయాడు శ్రీనివాస్ అనే పరిచయం ఇక్కడ కాదండి, పరిచయం నా దగ్గర పరిచయం మీ కాదు. దగ్గర కాదు, నేను అది పరిచయం కోసం కాదు. నేను ఏమంటున్నానంటే ఈ గతంలో మీ దగ్గర కూడా వచ్చి మీ పైన కూడా అనేక ఆరోపణలు చేశాడు. అవునండి, అదే చెప్తున్నా. ఆరోపణలు చేసిన వెంటనే ఒక ఆధారం లేకుండా వెంటనే మీ టీవీలు అన్నింటిలోని ఏం వేశారండి, అఘోరి రాజేష్నాథ్ రాసలేదు అన్నారు. ఏంటండి, ఒక్క నిరూపణ ఉండాలి కదా, ఏం చూపించి. ఓకే. వాళ్ళు దానికి ఏం చెప్పారంటే, మేము ఫస్ట్ ఏం చెప్తే అదే జనాలు నమ్ముతారు, అవసరమైతే ఏ ఒకటి ఉంది తెలుసా, దాంట్లో ఏదైనా క్రియేట్ చేయగలమన్నారు. ఓకే. సో మళ్ళీ మీ దగ్గర నుంచి ఏమైనా డబ్బులు డిమాండ్ చేసిందా శ్రీనివాస్? డబ్బులు డిమాండ్ చేయడమేం కాదండి, మనకి ఇక్కడ తణుకులో ఏం జరుగుతుందంటే, అమావాస్యకి పౌర్ణమికి హోమం జరిగి వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు పెడతాం. ఓకే. అవన్నీ చూసిన తర్వాత ఇక్కడ భోజనాలు జరుగుతున్నాయి కదా అని చెప్పి ఒక 90,000 ఎంత అక్కడ పెట్టింది, 96,000 పెట్టి భోజనాలకు వాడండి అన్న, మీకు ఏదైనా అవసరమైనా నేను సపోర్ట్ చేస్తాను అని చెప్పింది. వదిలేతలు ఇక్కడ నడుస్తున్నాయి కదా అంటే, సరే చేస్తే చెయ్యమ్మా, ఎందుకంటే మేము కూడా డబ్బులుండి చెయ్యము, డబ్బులు తీసుకోము, అప్పులు మాకు ఉంటాయి, సరే ఎప్పుడైనా హెల్ప్ చేస్తే చెయ్యని చెప్పి నేను అన్నా. ఇది భోజనాల నిమిత్తం. వెంటనే దాని తర్వాత రోజు అంటే ఒకటి ఓపెన్ చెప్పాలంటే అండి, వాళ్ళకి ఏంటంటే ఒక పర్ఫెక్ట్ ప్లేస్ లేదు. ఓకే. ఇక్కడ ఆల్రెడీ వ్యవస్థ నడుస్తుందండి ఒక 15-20 సంవత్సరాల నుంచి. ఓకే. వచ్చిన వాళ్ళందరికీ భోజనం ఇవన్నీ చూశారు, చక్కగా అనిపించింది. నిజంగా ఆ ఉద్దేశంతో చేస్తున్నారేమో అనుకున్నా. దాని తర్వాత వచ్చేసి రాజేష్నాథ్ ఇలాగా వాడిని తలకాయ ముండం వేరు చేస్తాను ఏవో చెప్తుంటే, నేను ఇప్పుడు ఊళ్ళో లేను. నేను వెంటనే మా వాళ్ళకి కాల్ చేసి నేను వస్తున్నానని చెప్పండి అంటే, సిఐ గారితో మాట్లాడితే అక్కర్లేదని, నేను రావక్కర్లేదని చెప్పాను. మేము చేసి పెట్రోల్ పోసుకుని నా మీద కేసు కట్టించింది, ఎఫ్ఐఆర్ కట్టించింది. ఇప్పుడు ఎవరో ఆరోపణలు చేస్తే వర్షిని బిహేవియర్ ఎలా ఉండేది? వర్షిని ఇక్కడ ఉన్నప్పుడు అంతా బాగుండేదండి. నిన్న మాది ఒక డాన్సుల వీడియో వచ్చింది కదా బయటికి. అవును. అది నేను అడాప్ట్ చేసుకున్న డాక్టర్ ఉందండి, చిన్నపిల్ల. ఓకే. ఆ పుట్టినరోజుకి ఆ పాప అందరినీ డాన్స్ చేయమని సరదాగా అన్నప్పుడు అందరూ డాన్స్, దాంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, అందరూ ఉన్నారు, దాంట్లో అసభ్యం ఏం లేదే. ఓకే. సో వర్షిని మీ దగ్గర ఉన్నప్పుడు ఎటువంటి బిహేవియర్ తో ఉండేది? అంటే ఇటువంటి వాటికి ఈజీగా అట్రాక్ట్ అయిపోయేదా? ఉండేదండి, సాధన చేసుకునేది. ఈ తను ఎక్కువ గుంటూరులో ఈ గోవులు వెళ్తాయి కదండి, టోల్ గేట్ దగ్గర అక్కడ ఆపి వాటి కోసం పోరాటం చేసేది. అన్ని మంచిగానే ఉండేదండి ఇక్కడ ఉన్నప్పుడు. ఓకే. అంటే తను మనీ కోసం అట్రాక్ట్ అయిపోయింది. ఇప్పుడు శ్రీనివాస్ గురించి ఇక్కడ ఏమీ అలా బిహేవియర్ మేము ఎప్పుడు గమనించలేదండి. ఓకే. ఇప్పుడు తను పెళ్లి కూడా చేసుకుంది శ్రీనివాస్ తర్వాత, ఇద్దరు పెళ్లి చేసుకున్నారు, వీడియో వైరల్ అవుతుంది. పెళ్లిని చట్టబద్ధత ఉంటుందా? అంటే అఘోరీలు పెళ్లి చేసుకోవచ్చా ఇట్లా? అఘోరీలు పెళ్లి చేసుకోవడం ఉండదండి, అఘోరి సాధకులు చేసుకుంటారు, వాళ్ళు దైనందిక జీవితంలో ఉంటారు, అంతే తప్ప అఘోరీలు పెళ్లి చేసుకోరండి. ఇప్పుడు ఆ వివాహం చెల్లుతుంది అంటారు, మీరు చూసారా విజువల్స్ అవి? ఆ వివాహం చూశానండి. సో ఏమనిపిస్తుంది అది చూసిన తర్వాత? అంటే అది చెల్లుబాటు అవుతుందా? అంటే చెల్లుబాటు అది ఇప్పుడు కోర్టులు ఉన్నాయి కదండి మనకి. అంటే బేసిక్ అఘోరి తత్వంలో లేకపోతే మీ దగ్గర శిష్యరికం తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఇటువంటి విధంగా ఇంత మిస్బిహేవ్ చేసి, అఘోరీలు ఎవరన్నా కనుక వివాహం చేసుకోవాలంటే అఘోరి తత్వాన్ని వదిలేసి సామాన్య జీవితంలోకి వచ్చేయాలండి. ఓకే. అదండి. ఓకే. సో ఇప్పుడు ఆ శ్రీనివాస్ వర్షిని దగ్గరే ఉండి ఇప్పుడు మళ్ళీ ఒక వీడియో విడుదలైంది, మీకు బహుశా చూసి ఉండరు. ఎమోషనల్గా ఒక బ్లాక్మెయిల్ ఏం చేస్తున్నాడు, మా గురించి ఎవరైనా ఇంకా వెతికినా, మా గురించి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినా ఆత్మార్పణం చేసుకుంటాం, మేము బలవన్మరణానికి పాల్పడతామంటూ ఇద్దరు చెప్తున్నారు. ఏమండి, ఈయన గురించి మొదలు పెట్టిన దగ్గర నుంచి అదే ఆత్మార్పణ కదా, మా తణుకులో కూడా అదే ఆత్మార్పణ కదా, మంగళగిరిలో కూడా అదే కదా, కాళహస్తిలో కూడా అదే కదా. మరి ఏంటండి ఇదంతా? ఓకే. ఒకటండి, ధర్మం కోసం పోరాడతాను, సనాతన ధర్మం కోసం నేను నిలబడతాను అంటే ధైర్యంతో వచ్చి ముందరికి నిలబడి సమాధానం చెప్పాలి కానీ, నేను చచ్చిపోతాను అంటే నువ్వు చచ్చిపోతే అది ధర్మం కోసం పోరాటమా? అది ఎలా అవుతుందండి? నీ వ్యక్తిగత జీవితం కోసం ఆ అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోయావు, మరి నువ్వు ఇన్నాళ్ళు దూషించింది, ఇన్నాళ్ళు చేసింది ఉత్తినే పోతుందా? చేసిన కర్మ వెంటపడదా? రాజేష్నాథ్ గారు, ఫస్ట్లీ ఒక క్లారిటీ ఇవ్వండి, తనని ఇకపైన అఘోరి అని పిలవకూడదు, సంబోధించకూడదు. అఘోరి మా అఖాడాలకు సంబంధించి మేమెవరం అతన్ని అఘోరిగా గుర్తించలేదు. 15 అఖాడాల్లో ఎక్కడ కూడా తనని అఘోరిగా గుర్తించడం లేదు. గురు పరంపర లేదు. ఓకే. ఒక మంత్ర సాధన లేదు. ఓకే. నిజంగా మంత్ర సాధన ఉంటే నా దగ్గర ఉన్న లీస్ట్ రీసెంట్ గా జాయిన్ అయిన శిష్యుడిని మీకు స్టూడియోలో కూర్చోబెడతా, మంత్రాలు చెప్పండి అతనితో పాటు. ఓకే.
సో మీ దగ్గరికి వచ్చాడు కదా, మీ దగ్గరికి వచ్చి మీకు పాద పూజ చేశాడు, తర్వాత మీ పైన నేను అనేక అడిగానండి, మీరు నువ్వు ఏ అఖాడమ్మ అంటే నేను ఎక్కడ కాదండి నాన్నగారు, నేను శ్రీలంకలో సంబంధించి దీక్ష, శ్రీలంకలో అఘోరీలు ఎక్కడ ఉంటారమ్మా అంటే ఉన్నారండి అని ఏదో కవర్ చేసుకో, నేను ఖండించి ఎందుకు మనం అని చెప్పి వదిలేసాను. ఓకే, మీ దగ్గరికి వచ్చినప్పుడు తన బిహేవియర్ ఏమనిపించింది మీకు? ఎవరండి? శ్రీనివాస్ వచ్చినప్పుడు తనంతా మెయిన్ తనకి కావాల్సిందండి పబ్లిసిటీ స్టంట్, సెల్ఫ్ ఐడెంటిటీ. వచ్చే ముందరే మీడియా కాల్ చేసుకుంటాడు. మొన్న తనకు నా గురించి ఎలిగేషన్ చేయడానికి వచ్చినప్పుడు కూడా మీడియా కాల్ చేసి పోలీస్ స్టేషన్ కాల్ చేసి వచ్చాడు. ఇతను దర్గా బదులు కొడతానంటే నువ్వు పగల కొట్టాలని ఉద్దేశం ఉన్నప్పుడు వెళ్ళి పగల కొట్టు. మీడియాకి ఫోన్ చేసి పోలీసులకు ఫోన్ చేసిన తర్వాత నేను ఎందుకు పగల కొట్టనిస్తారు? కానీ సమాజంలో ఏమవ్వాలి, ఇతను పగల కొట్టడానికి వెళ్తుంది, ధర్మం కోసం పోరాడుతుంది, ఆ సెల్ఫ్ ఐడెంటిటీ కావాలి. మరి ఇదంతా ఏంటండి? ఓకే, మీ దగ్గరకు వచ్చినప్పుడు తను అంటే ఇప్పుడు తన మహిళగా చూడాలా మనము, లేకపోతే తనని ఒక అబ్బాయిగా చూడాలా, ఏమనిపించింది? మీరే దానికి సర్టిఫికెట్ లో ఉంది కదండి మేల్ అని చెప్పి. అవునవును. సో మీ దగ్గరకు వచ్చినప్పుడు కూడా ఒక విషయం ఇక్కడ అందరూ సమాజంలో థ్యాంక్స్ ఎందుకు చెప్తున్నారు అంటే, చాలాసార్లు మేము కూడా చూసాము, తనని పూర్తిగా దిగంబరంగా ఉన్న సమయంలో ఒక వస్త్రాలు ధరింపజేసిన వ్యక్తి అయితే మీరే, అవునా? అవునండి. అప్పుడు ఏమనిపించింది? తను ఏమన్నాడు? సంపూర్ణంగా యాక్సెప్ట్ చేస్తారా, లేకపోతే మళ్ళీ వదిలేస్తానని చెప్పాడు? ఇష్టం ఉన్నప్పుడల్లా ఆయన ఎప్పుడైతే యాంటీగా తన మీద క్వశ్చన్ చేస్తారో దిగంబరత ఒక్కసారి ప్రదర్శిస్తూ ఉంటాడు, ఆ తర్వాత మళ్ళీ ఒంటిపై వస్త్రం వస్తుంది, ఇక తన ఇష్టం. అంతే కదండి. ఇప్పుడు అఘోర సాంప్రదాయానికి సంబంధించిన వ్యక్తి అయితే ఒక సభ్యత, సంస్కారం, గురువు ఆజ్ఞ అన్ని ఉంటాయి. ఇన్నాళ్ళు నేను మాట్లాడకపోవడానికి కారణం ఏంటంటే నా గురువు ఆజ్ఞ వల్ల. ఇదంతా చెప్పిన తర్వాత ఆయన చెప్పింది ఏంటంటే, నువ్వు పై అంతస్తులో ఉన్నావు, రోడ్డు మీద ఎవరో మాట్లాడుతున్నారు, నువ్వు కూడా రోడ్డు మీద దిగిపోతావా, నేను చెప్పేదాకా నువ్వు మాట్లాడకన్నారు. ఇదంతా ఆయన అబ్జర్వ్ చేస్తూ వచ్చి ఈవేళ ఆయన లెటర్ రిలీజ్ చేసి ఆదేశ్నాథ్ గారు, గురువు గారు అండి, ఈవేళ మాట్లాడమని చెప్పారు కాబట్టి నేను వచ్చి మాట్లాడుతున్నా. గురువు ఆజ్ఞ లేకుండా మేమేం చేయడానికి ఉండదండి అఘోర సాంప్రదాయంలో. అవును. ఇప్పుడు అంటే సభ్య సమాజంలో తిరగొచ్చా అఘోరీలు అనే వాళ్ళు ఉండొచ్చా అంటే ఇట్లా వెళ్ళొచ్చా? ఒకటండి, మేము ఏదైతే సాధన తీసుకుని గురువు గారి దగ్గర పూర్తి జ్ఞానాన్ని గ్రహిస్తామో, ఎక్కడైతే ధర్మం కోసం మేము పనిచేయడం అని చెప్పి ఆయన నిర్దేశిస్తారో అక్కడికి వచ్చి పనిచేస్తూ ఉంటాం. మేము ఐడెంటిటీ కోరుకోమండి. మేము 15 సంవత్సరాల నుంచి ఇక్కడ హోమాలు చేస్తున్నాం, కష్టాలతో వచ్చిన వాళ్ళకి నిలబడుతున్నాం, అందరికీ భోజనాలు పెడుతున్నాం, ఏ గుడికి ఇబ్బంది కలిగినా ముందర నిలబడి దెబ్బలాడుతున్నాం. మరి ఇప్పుడు ఇంత జరుగుతున్నారు కదా నార్త్ ఇండియాలో, చాలా భీభత్సంగా జరుగుతున్నారు. ఏకంగా ఆశ్రమానికి ప్లాన్ చేసిన వివాహం కూడా కొంతమంది అఘోరాల మధ్యనే చేసుకున్నాం మా గురువు గారు అంటుంది ఆవిడ. నార్త్ ఇండియాలో ఎవరు పట్టించుకోరండి. నార్త్ ఇండియాలో మొత్తం పెద్ద వాళ్ళందరూ ఇటువంటి విధంగా ఇష్టం వచ్చినట్టు తిరిగే వాళ్ళపైన మీరు ఏం చర్యలు తీసుకుంటారు? అంటే మీ విత్ ఇన్ అఘోరాకు సంబంధించి 15 అఖాడాల వాళ్ళు ఎటువంటి ఈవేళ సాయంకాలం యోగి అవగడ అఖాడ వాళ్ళు కూడా కాల్ చేశారు నేను రాత్రి నాకు. ఓకే, వాళ్ళు కూడా ఏంటంటే కేసు పెట్టడానికి ప్రయత్నం, ఎందుకంటే వాళ్ళు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ చాలా గౌరవంగా చూస్తారు. ఓకే, ఆయన్ని దుర్భాషలాడిన మీదట ఆయన మీద కూడా కేసు పెట్టే ప్రయత్నం చేస్తున్నారండి. ఓకే, తన పైన చట్టమే కాకుండా మీ అఖాడాల వారిగా మీరు కూడా కొన్ని చర్యలు తీసుకోవచ్చు అయితే? తీసుకోవచ్చండి. రైట్. ఎటువంటి చర్య తీసుకోబోతున్నారు అయితే మీరు? మీకు ఎలా అంటే, నేను అఘోరి అని చెప్పినప్పుడు నువ్వు ఏ అఖాడకి సంబంధించిన అఘోరియో మా అఖాడాలకు సమాధానం చెప్పాలి. నువ్వు నాగసాధు అని చెప్తే యోనాఖాడకి వీళ్ళందరికీ సమాధానం చెప్పాలి. సో మీరు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు అయితే? అది గురువు గారు ఆజ్ఞ అండి, గురువు గారు చెప్పిన దాన్ని బట్టి ఉంటుంది. ఆ లెటర్ లోనే ఉంది కదండి, చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకుని చట్టపరంగా మేము చర్యలు తీసుకుంటామని. అవును. ఒకసారి ఫైనల్ గా ఇకపైన ఈ లేడీ అఘోరిగా చెప్పబడుతున్న వ్యక్తిని అంటే పూర్తి ఆల్మోస్ట్ 10,000 మంది చూస్తున్నారు మనల్ని ఇప్పుడు. సో అఘోరి అని పిలవచ్చా లేదా? అఘోర అఖాడాలకు సంబంధించిన వ్యక్తి కానప్పుడు అఘోరి అని ఎలా పిలుస్తారు? రైట్, థ్యాంక్ యూ అండి. సో ఇది రాజేష్నాథ్ అఘోర గారు, తణుకులో ఉంటారు. ఆయన డిజిగ్నేషన్ ఏంటండి? ఉప ముఖ్యమంత్రి. ఈ అఖాడాలన్నింటిలో 15 అఖాడాలు ఉంటాయంట. ఈ 15 అఖాడాల్లో కూడా ఆయన ఉప ముఖ్యమంత్రి స్థాయి హోదా అయింది. ఇన్ని రోజులుగా సైలెంట్గా ఉంది. తన గురువైనటువంటి ఆదేశ్నాథ్ అఘోరి దగ్గర నుంచి ఆదేశం రాకపోవడం వల్లనే నేను ఇలా సైలెంట్గా ఉన్నాను అంటున్నారు. ఇక ఫైనల్గా అఘోరి అని పిలవడం కరెక్ట్ కాదు అని వాళ్ళు ఒక ప్రెస్ నోట్ విడుదల చేశారు. దీన్ని గురుగారు చదువుతారు, ఒకసారి శివరుద్ర స్వామి గారు చదువుతారు. స్పష్టంగా నాకు రాదు. మై అఖిల భారతీయ అఘోర్ అఖాడా ప్లే చేయండి ఒకసారి. శ్రీ ఆదేశ్నాథ్ జీ. ఫైనల్ దాని అర్థం చెప్పండి ఒకసారి కంక్లూజన్. ఇక్కడ శివ్ విష్ణు బ్రహ్మ అలియాస్ अल्लूरी श्रीनिवास से हमारा अखाड़े का कोई ताल्लुक़ नहीं है। यहाँ हमारे साधु सत्पुरुष और पूरा अघोरा दिन मुता अर्दम टोटल अटे पूरे अघोरा अखाड़ा 15 जो है उसमें से कोई भी अखाड़ा से इनको सत्संबंध नहीं है। लेडी अघोरा बोल के जो पिल रहे हैं अल्लूरी श्रीनिवास,
विष्णु ब्रह्मा परमेश्वर बोल के नाम से उनको 15 अखाड़ा से कोई भी संबंध नहीं ఇన్ है సింపుల్ గా ఏంటంటే और इनके ऊपर से ఈ అఘోరాల విధానానికి సంబంధించి దేశవ్యాప్తంగా 15 అఖాడాలు ఉన్నాయట. అంటే ఇక్కడ అఘోరీగా తిరుగుతున్న వారు ఎవరైనా కూడా 15 అఖాడాలో ఏదో ఒక చోట వాళ్ళకి మెంబర్షిప్ లేదా వాళ్ళకి అక్కడ శిక్షణ నేర్చుకొని ఉండాలి. హిందీలో కంక్లూజన్ చేయాలి. అంటే నార్త్ లో కూడా మనము స్వామి గారు అన్నట్టుగా ఏంటంటే 15 जो अखाड़ा है इनसे इनको कोई संबंध नहीं है. पूरे भारतीय वासियों को बोलने का बात ये है ये साधु सत्पुरुषों से कोई भी नहीं है, ये वेशाधारण करके आए, तो इसीलिए अखाड़ाओं से काशी से जो उपाध्यक्ष है उनसे हम एक नोटिस दिए, वो वेरी फेयर नोटिस अभी आरटीवी यहाँ पे बोल चुके हैं. सो पूरा देश में भी ये फैलाने के लिए मैं यावत भारत देशवासियों को पूछ रहा हूँ. ये जो अखाड़ा के जो उप मुख्यमंत्री हैं ये वेरी लीगल एंड फेयर इन्फॉर्मेशन दिए सोए. एल्लूरी श्रीनिवास का जो बात जो अघोरा जो वेशाधारण से है ना, उनको सब लोग पूछने का, और पुलिस जो है और जो लॉ एंड ऑर्डर है पूरे आके उनको जो केसेस है उसके ऊपर रिस्पॉन्ड होने के लिए भी हम पूरा भारत देश में ऐसे साधु संत लोग भी एक केस बनाने के डालने के लिए भी उन्होंने बोले हैं. ఇంతవరకు అని చెప్పింది ఏంటంటే నార్త్ ఇండియాలో కూడా తిరుగుతున్నాడు కాబట్టి నార్త్ ఇండియాలో అర్థం కావాలన్నట్టుగా చాలా క్లుప్తంగా చెప్పుకొచ్చారు. 15 అఖాడాలు ఉన్నాయి, దాంట్లో ఏదో ఒక చోట ఐడెంటిఫికేషన్ ఉంటే కానీ అఖాడాగా చెప్పలేము. రాజేష్నాథ్ అఘోరీ వాళ్ళ గురువు ఆదేశ్నాథ్ అఘోరీ, ఆయనకి ఇంకో గురువు ఉన్నారంటే రకరకాల ఇలా మొత్తం ఒక ట్రీ ఉంటుంది. అంటే నా గురువు ఎవరు ఆయన గురువు అనేది ఉంటుంది. ఇక్కడ అఘోరీగా చెప్పబడుతున్నటువంటి లేడీ అఘోరీ ఎవరైతే చెప్పబడుతున్నామో శ్రీనివాస్, ఆయనకి ఎటువంటి గురువు లేరు, అదంతా కూడా ఫేక్ అనేది 15 అఖాడాలు ఏకంగా నిర్ధారించి ఒక ప్రెస్ నోట్ విడుదల చేశారు. ప్లీజ్ ఒకసారి అది ప్లే చేయండి. ఇకపైన లేడీ అఘోరీగా మనం పిలవకూడదు, శ్రీనివాస్ మాత్రమే వేషాధారణ కట్టుకొని తిరుగుతున్న వ్యక్తే కానీ ఆయన అఘోరీ కాదనేది అఖాడాలు. 15 అఖాడాలకు సంబంధించి ఏకంగా ఉప ముఖ్యమంత్రిగా చెప్పబడుతున్నటువంటి రాజేష్నాథ్ అఘోరీ ఆయన ఇప్పుడు మనతో మాట్లాడారు కూడా. సో ఇది ఆ ప్రెస్ నోట్ సంబంధించిన అంశం. సో ఇకపైన ఆయనని మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా అల్లూరి శ్రీనివాస్ గానే చెప్పాలి అనేది అఖాడాలు చెప్తున్నమాట. సో ఏంటంటే ముఖ్యంగా మీరు అన్నట్టుగా స్వామి ఇప్పుడు లెటర్ వచ్చింది, అఫీషియల్ గా డిక్లరేషన్ ఇప్పించాము, మాట్లాడు. గతంలో ఆజాద్ గారు మేము కూడా ఒక సిస్టమేటిక్ గా విత్ డాక్యుమెంట్ గానే వెళ్తూ వస్తున్నాం. అంటే ఒక్కొక్క ప్రూఫ్ తో, ఇప్పుడు బీయింగ్ ఏ మీరు ఒక జర్నలిజం అని కాకుండా నార్మల్ గా పర్సన్ కూడా మా దగ్గర ఏముందన్న మాటలో ప్రతి కాగితం మీ దగ్గర ఉంది. ఇప్పుడు దాని వల్ల కూడా మీరు ఇప్పుడు ఆయన ఆత్మార్పణం చేసుకోవడం ఇలాంటి చేయడం వల్ల ఏమవుతుందంటే ఇంకా పిచ్చోళ్ళు చేయడానికి మార్నింగ్ చూసా. అది ఇప్పుడు చెప్పిందల్లా ఏంది, సరెండర్ కావాలి చట్టపరంగా రమ్మనే కదా మేము చెప్తుంది. ఒకసారి ప్రయత్నం చేయండి. ఇప్పుడు అలా చేయడం చేత ఏమైందంటే స్వామి ఇప్పుడు చూసే వాళ్ళందరూ అంత పిచ్చోళ్ళు కాదు. ఇప్పుడు అఖాడాల నుంచి ఒక లెటర్ వచ్చింది 15 మంది. ఇప్పుడు ఆయన ఏమన్నారు, మేము అందరం కూడా లెటర్ వేస్తున్నాం అన్నారు. నేను ఈ విషయం ఎప్పుడు చెప్పా స్వామి, మీతో మాట్లాడినప్పుడు 4 రోజుల క్రితం లైవ్ లో చెప్పాను నేను. అంటే ఇప్పుడు గ్రౌండ్ వర్క్ జరుగుతుందనే కదా. ఇప్పుడు నువ్వు అక్కడ నుంచి ఉత్తరాఖండ్ పోతానని అంటున్నావు కదా. ఉత్తరాఖండ్ కూడా క్షేత్రపాలకులలో ఉన్న ద్వాదశ జ్యోతిర్లింగం అంత మహాక్షేత్రంలో నువ్వు ఉండాలన్నా కూడా కొన్ని అనుమతులతోనే పోవాలి కదా స్వామి. ఇవన్నీ ఎందుకు చేయడము? ఆ ఆడబిడ్డ కూడా కొంచెం ఆవేశంగా ఏడుపులు, ఆ బాధలు, ఆ భయాలు ఎందుకు పెట్టాలి? ఇప్పుడు శ్రీనివాసం నిన్నటి దాకా ఎంత పౌరుషంగా మాట్లాడారు, పొద్దున చూసారా ఒళ్ళు ఎంత దగ్గరకుండి మాట్లాడారు ఇద్దరు. ఇవన్నీ ఎందుకు? సిగ్గు అనిపించదా? చూసే వాళ్ళ తల్లిదండ్రుల బాధలు, అక్కడ వాళ్ళ తల్లిదండ్రులు కూడా మాట్లాడుతున్నారు. ఇవన్నీ బాధలన్నిటికీ చెక్ పెట్టడానికే కదా రమ్మంటున్నాం చట్టపరంగా. వస్తే 5 మంది 10 మంది కూర్చొని మాట్లాడితే ఒక వివరణ వస్తే ఆ మచ్చ తొలగిపోతే నీకు ఆనందమేగా. ఇప్పుడు అఖాడాల నుంచి రుజువైంది కదా నువ్వు అఘోరావు కాదని. నన్నేం అడిగారు మీరందరూ, అంతకుముందుకు ఏం చెప్పారు, ఆయన అది ఈయన ఇది లేడీ అఘోరా మాతాజీ ఆ మాతాజీ అన్నప్పుడు నేనంటే సాధు సంతుని కాబట్టి అడ్డుకుంటున్నా అంటే నా స్వలాభం అనుకోవచ్చు. అక్కడ నుంచి ఒక లెటర్ వచ్చిందంటే ఒక అధికారికంగా వచ్చిందనే కదా. ఇప్పుడు మీరు అన్ని ప్రశ్నలు అడిగారు, ఆయన ఎక్కడన్నా అదుపు తప్పినట్టు మాట్లాడా? గురువుల పరంపర చెప్పాడు. ఎందుకంటే మన భారతదేశం మొదటి నుంచి ఋషి పరంపర స్వామి. సనాతన ధర్మం కూడా మనది ఋషి పరంపర నుంచి వచ్చింది కాబట్టి ఒక సత్పురుషుల మాట్లాడే దాంట్లో అర్థం పరమ చాలా వివరంగా ఉంటది. ఇప్పుడు ఆడపిల్లని తీసుకుపోయిండు కదా ఈ పెళ్లి గురించి నేను ఆత్మార్పణ చేసుకుంటానంటే సిద్ధమవుతుంది ఆయనతో పాటుగా. అలా ఉంటుందా చెప్పండి? ఇది ఎక్కడ దార్శికం స్వామి? ఇప్పుడు ఆ అమ్మాయి ఆలోచన. మీరు ఇంకో మాట ఏం అడిగారు అంటే పెళ్లి ఉందని అడుగుతా ఆయన ఏమన్నారు, అవన్నీ వదిలిపెట్టి ఇందులోకి రావాలి, అసలు ఐడెంటిటీ లేదు కదా ఆయనకి అని అన్నాడా కదా. మరి ఇలా ఇంత వివరణంగా ఉన్నప్పుడు శ్రీనివాస్ ఎందుకు ఏం చర్యలు తీసుకోవచ్చు అంటారు? మీకు చర్యలు ఏం కాదు. ఇప్పుడు చట్టపరంగా నా ఉద్దేశ ప్రకారం ఒక సాధువు లాగేంటంటే స్వామి వేషాధారణ అనేటి అలా పెట్టుకోవడం చేత సాధు అని అనుకోని సహజ సిద్ధమైన పూజ పురస్కారం. ఇప్పుడు నేను కూడా అఘోరాన్ని కాదు, నన్ను అందరూ నాగ సాధువు అఘోరా అని అనుకుంటుంటారు. ఇప్పుడు నేను ఏంటంటే సహజ సిద్ధంగా నేను శివతత్వంలో ఉన్న సాధువుని. నేను అర్ధమండల దీక్ష మండల దీక్షలు వేసుకుంటూ నా జీవితంలో నేను 2 లక్షల జీతం చూసి ఆ తర్వాత శివతత్వానికి వచ్చాను. ఇవన్నీ ఛానళ్ళలో కూడా చెప్పి పెట్టాను కదా. ఇప్పుడు ఇలా ఉండి
మీరు అన్నట్టుగా సరే స్వామి ఈ విధంగా ఉంది మాట్లాడొచ్చు అన్నట్టు. ఇప్పుడు అఘోర అనేది చాలా పెద్ద పెద్ద మాట స్వామి, అది దానికి అంత సులభంగా శరీరం మీద తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఇప్పుడే కదా ఇప్పుడు తెలుస్తున్నది. ఇప్పుడు ఈ వివరణ ఇంత డీప్ గా వస్తున్నారు. మీరు సంవత్సరం నుంచి వెనకాల ఉండి 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 ఈ రోజు వస్తుందని శ్రీనివాస్ కూడా అనుకోలేరు కదా విత్ డాక్యుమెంట్. ఇప్పుడు శ్రీనివాస్ అని ఆయన చాలా తప్పులు చేశాడు సార్, మీకు తెలియదు ఏం కాదు. దాదాపు మనకు తెలిసినవి మనకు తెలిసిన జనరల్ లెక్క చెప్తాను మీకు కామన్గా. ఫస్ట్ వర్షిని సంబంధించి అదొక తప్పు. రెండోది వచ్చేసరికి అక్కడ చీటింగ్ చేయటం, 10 లక్షల రూపాయలు చీటింగ్ చేయటం. మూడోది వచ్చేసరికి ఈ అమ్మాయి ఇప్పుడు మేమంతా దాదాపు మీకు చాలాసేపు మాట్లాడిచ్చాను నేను. ఆమె అంటే రకరకాలుగా వేధించాలని నాకు కొన్ని చెప్పలేకపోయారు లైవ్లో. సో అదొకటి. ఇదే కాకుండా అక్కడ ఎన్టీపీఎస్ దగ్గర ఒక పోలీస్ అధికారిని దూషించడం బూతులతో. అక్కడ కూడా మీకు ఏంటంటే పోలీస్ అధికారులు కూడా కేసు పెట్టచ్చు. మాట అన్నాడు. అది ప్లే చేయండి. నాకు మంత్రాలు వచ్చు, అందరిపై కఠినంగా చర్యలు తీసుకుని చేతులు కాలు పడేటట్టు చేస్తాను అన్నట్టుగానే ఆయన స్వామి అంటున్నారు కదా, ఆయన కూడా ఇష్టం ఉన్నట్టు తిడుతున్నాడు ఆ మాటల్లో. నేను వచ్చి వేసేస్తాను వేసేస్తాను అంటున్నాడు. అదే ఇప్పుడు అది సో ఎమోషనల్ బ్లాక్మెయిల్ ఎట్లా చూడాలి మనం? ఆ ఎమోషనల్ బ్లాక్మెయిల్ అమ్మాయిని అడ్డు పెట్టుకొని మాట్లాడుతున్నట్టు అంతే కదా సార్. ఇంకోటి ఆత్మహత్య చేసుకుంటా అని అతను అలా అంటాం కూడా నేరమే కదా సార్. ఇంకా హైలైట్ ఏంటంటే ఇద్దరు చెప్తున్నాను, అది కూడా వీడియో లైవ్ పెడతారంట. అదే అది కూడా నేరమే కదా. ఇప్పుడు ఉత్తరాఖండ్ నేను ట్యాగ్ చేస్తాను డీజీపీ గారు, ఉత్తరాఖండ్ డీజీపీ ట్యాగ్ చేస్తాను. ఆఫ్టర్ అదైన తర్వాత నేను తీసుకొని ట్యాగ్ చేసి కుదిరితే 2:30 మాట్లాడతా స్వామి అని అన్నారు. అక్కడ నుంచి ఇన్ఫర్మేషన్స్ అన్ని వస్తాయి. ఇప్పుడు ఆ స్టేట్ లో పోయి అలా చేస్తే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏం కావాలి? అక్కడ మరి మీరు కూడా అది పాస్ చేయాలి. ఉత్తరాఖండ్ చేశారా? చేస్తాను. ఇప్పుడు శాంతి భద్రతలన్నీ దెబ్బతింటే కదా ఇబ్బంది అవుతుంది కదా. ఇప్పుడు నువ్వు ఆత్మార్పణ చేసుకుంటున్నప్పుడు చుట్టుపక్కల చిన్న వ్యాపారస్తులు ఉంటారు, ఆడవాళ్ళు ఉంటారు, పిల్లలు ఉంటారు, ముసలోళ్ళు ఉంటారు. శ్రీకాళహస్తిలో అదే జరిగింది కదా మనోజ్ గారు. శ్రీకాళహస్తిలో అదే కదా చేసింది ఆయన. పైన ఇప్పుడు అన్ని కేసులు నమోదయ్యాయి కదా, ఎటువంటి చర్యలు ఉండొచ్చు? ఒకవేళ ఆయన కోసం ఇప్పుడు ఆల్రెడీ పోలీసులు రంగంలో దిగి ఆపరేషన్ స్టార్ట్ చేశారు అనుకోవచ్చా? అంటే ఉందండి పోలీసు వ్యవస్థ ఆ విషయంలో, మోకిల విషయంలో కానీ మాకు ఆర్డర్ వస్తుంది మండే తర్వాత. దాని విషయంలో డీజీపీ గారు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో వాళ్ళు ప్రొసీజర్ ప్రకారం వాళ్ళు వెళ్తారు, ప్రాసిక్యూషన్ ప్రొసీజర్ ప్రకారం వెళ్తారు. ఇప్పుడు దానికంటే ముందుగా ఇతను చేయాల్సింది ఏంటంటే పశ్చాత్తాపం ఉండాలి. ఓకేనండి. రెండోది చేసిన తప్పుకి ఏదంటే చట్టపరంగా వచ్చి ఎదుర్కోవాలి. రెండోది. మూడోది మొత్తం అన్ని ఇప్పుడు ఇంకా తెలిసిన ఇన్ఫర్మేషన్ లేటెస్ట్గా మనకి ఇంతకుముందు తెలియదు. సార్ చెప్పినట్టు ఆయన అసలు అఘోరే కాదు, ఆ పేరు చెప్పి ఇప్పుడు దాకా ఫేక్గా వ్యవహరించాడు. ఇప్పుడు ప్రజలందరికీ చాలా అర్థమైంది, దేశ ప్రజలందరికీ ఇవన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు లెటర్ అయితే మీ ముందే ఉంది కాబట్టి మీరు కొంచెం అది హైలైట్ చేయాలి. మొదట్లో ఈ ప్రజల్లో ఉన్న మైండ్ సెట్ మారడం చేత ఎల్లూరు శ్రీనివాస్ అని పడడం అందరం నమ్మాం స్వామీజీ. ఉండడం ధర్మం స్వామి. ఎవరైనా బాగా అయిపోతారేమో నాశకు ముందు చెప్పడం వల్ల డబ్బుల విషయం ఇంతవరకు మాట్లాడలేదు స్వామి. ఎవరెంత ఇచ్చారు ఎందుకు మాట్లాడలేదంటే కోటి విద్యలు కూటి కోసమే. కాకపోతే వాళ్ళందరంతలో వాళ్ళు బయటికి రావడం అనేది అది ఒప్పుకునే విషయం కాదు. ఇప్పుడు మీరు అన్న విషయం కాకుండా ఇప్పుడు వేరే ఛానల్లో ఏం జరుగుతున్నది, పెద్ద 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 వాళ్ళు వచ్చి ఇచ్చేసారు డబ్బులు అని అంటే పెద్ద 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 వాళ్ళు కూడా బాగా జరుగుతుందన్న ఉద్దేశంగానే ఇచ్చిండవచ్చు. ఇప్పుడు వాళ్ళందరూ ఇది చూసి ఏమనుకుంటుండొచ్చు స్వామి, ఎంత మనోభావాలు దెబ్బతింటాయి, రేపటి రోజు నిజమైన వాళ్ళని నమ్ముతారంటారా? ఎంత ఇబ్బంది పడుతుంది స్వామి, ఇవన్నీ పెద్ద సమస్యలు. మహిళకి ఏం